శ్రీవారి దివ్య ప్రసాదముల పుస్తకాన్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆవిష్కరించారు. శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఈ పుస్తకాన్ని రచించారు. శ్రీ అష్టోత్తర శత చుక్కల చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో రాజమండ్రి గొల్లపూడి వీరస్వామి సన్ పబ్లిషర్స్ పుస్తకాన్ని ముద్రించారు. శ్రీవారికి నిర్వహించే కైంకర్యాల్లో నివేదించే అన్నప్రసాదాలు, పన్యారాల గురించి పూర్తి వివరాలను ఈ పుస్తకంలో పొందుపరిచినట్లు రమణ దీక్షితులు తెలిపారు. ప్రసాదాల తయారీ విధానం, నివేదన పద్ధతి, ప్రసాదాల్లో వినియోగించే దినుసులు, ఆరోగ్య రహస్యాల గురించి వివరించారు. ప్రాచీన కాలం నుంచి నేటి వరకు శ్రీవారి ప్రసాదాలకు సంబంధించి శిలాశాసనాల్లోని సమగ్ర సమాచారంతో పుస్తకాన్ని రచించినట్లు రమణ దీక్షితులు తెలిపారు. దీనికి మీ సందేశం ఇచ్చారంటే దీంతో పాటు సార్ ఓకే సార్. శ్రీవారికి వైఖానసాగమౌఖంగా జరిగే కార్యక్రమాల్లో, కైంకర్యాల్లో, ఆయా వేళల్లో, ఆయా సందర్భాల్లో, ఆయా ఉత్సవాల్లో, ఆయా ఋతువుల్లో, ఆయా మాసాల్లో ఎన్నో రకాలైన అన్నప్రసాదాలు, పన్యారాలు తయారు చేసి స్వామివారికి నైవేద్యం చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆగమోక్తంగా జరిగే కార్యక్రమాలు. వాటిని గురించి వివరంగా ఆగమంలో ఏం చెప్పబడింది, స్వామివారికి ఎందుకు ప్రసాదాలు నివేదన చేయాలి, ఆ ప్రసాదాలను ఎలా శుచిగా, వడిగా, పవిత్రంగా తయారు చేయాలి, ఎవరు తయారు చేయాలి, తరువాత స్వామివారికి నివేదన చేసేటప్పుడు అర్చకులు వల్లించవలసిన ఆగమ మంత్రాలు, తరువాత ఆ ప్రసాదాన్ని భక్తులకు పంచిన తర్వాత భక్తులు ఆ ప్రసాదాన్ని ఎలా పవిత్రంగా చూసుకోవాలి, వీటన్నిటిని గురించి కూడా చాలా వివరంగా చెప్పబడింది. ఇదే కాకుండా ఆగమోక్తంగా ఈ ప్రసాదాల్లో తయారీలో వాడవలసిన దినుసుల యొక్క ఆరోగ్య లక్షణాలు, వాటికి భక్తుల మీద ఉన్న అభిప్రాయాలు, వీటన్నిటినీ గురించి కూడా ఇందులో వివరంగా పొందుపరచబడింది. వారు చిన్న దేవాలయాల్లో కానీ, గృహాల్లో కానీ, పండుగల సందర్భంగా కానీ, ఉత్సవాల్లో కానీ, పర్వదినాల్లో కానీ, తిరుమల దేవాలయాల్లో తయారు చేసే ప్రసాదాల్లాగే తయారు చేసే ఇదే కాకుండా ప్రాచీనమైన శిలాశాసనాల గురించి చక్రవర్తులు, మహారాజులు, జమీందారులు, దండనాయకులు, మంత్రులు వీరందరూ కూడా ప్రాచీన కాలంలో స్వామివారి యొక్క నివేదనలకు ప్రసాదాలు తయారు చేయడానికి ఆయా ముఖ్య దినాల్లో స్వామివారికి ఆరగింపు చేసి శాస్త్రోక్తంగా అర్చకులు, పాచకులు, పరిచారకులు. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.